హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎంత చెత్త గల్లీ మార్నింగ్ గల్లీ అంట వెళ్ళి చెత్త అంతా మొత్తం అంతా పట్టుకొచ్చేసి అక్కడైతే వేస్తారు. అక్కడ అదంతా వేసేసిన తర్వాత పెద్ద లారీ అనేది వచ్చేసి అది ఎప్పటికప్పుడు అయితే క్లీన్ అయితే చేసేస్తారు. పట్టుకెళ్ళి వేరే చోట అయితే వేస్తారు. ఇక్కడ పొద్దున అయితే గల్లీలంటూ వస్తారు చెత్త అయితే పట్టుకెళ్ళడానికి. ఎవరింటి దగ్గర మాత్రం చెత్త అయితే స్టాక్ అయితే చేయనమాట. మేమైతే వర్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు వర్క్ వచ్చేసి అయితే మెట్లు ల్యాండింగ్ రెడీ అయితే చేయాలి. అక్కడ మెట్లు లేవు, మెట్లు కట్టడానికి అనేసి మేమైతే రెడీ చేస్తున్నాము. అదంతా కట్ చేశారు. పైన అయితే ఒక అన్న మిషన్తో అయితే పైన అయితే కొడుతున్నాడు స్లాబ్ అంతానే. నేనేమో కింద పడ్డదంతా నేనైతే బయటకు తీసుకెళ్ళి వేస్తున్నాను. అక్కడ కట్ చేసినంత మెట్లు మార్కింగ్ మాట. మెట్లు లేవని ఇక్కడ మెట్లు అయితే కట్టడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాము. అదంతా బయట అదిగో ఫ్రెండ్స్, పైన అయితే అదంతా స్లాబ్ అదంతా పడగొట్టి అయితే కట్టాలి. ఈలోగా టీ అయితే తెచ్చింది ఆ యొక్క 9:30 అయినప్పటికీ టీ వస్తుంది. ఈరోజు అయితే తొందరగా వస్తుంది. టీ అయితే తాగేసిన తర్వాత మేస్త్రి అయితే వచ్చి వేరే చోటకి హెల్పర్ సరిపోలేదనేసి నన్ను అయితే తీసుకెళ్ళిపోయాడు వేరే చోటకి. అక్కడ ఆయన ఒకటే చేస్తున్నాడు. ఇంకా వేరే చోటకి అయితే వస్తాము. ఇక్కడైతే మొన్న అయితే ఒక వీడియోలో పెట్టాను కదా, పరంజీ వేసి అదే ప్లాస్టింగ్కి పరంజీ రెడీ చేసాం కదా, అక్కడైతే వర్క్ ఈరోజు ప్లాస్టింగ్ చేస్తున్నారు. ముగ్గురు అయితే మేస్త్రీలు వచ్చారు. నాతో పాటు ముగ్గురు అయితే హెల్పర్లు. సరిపోలేదనేసి నేనైతే వస్తాను. అక్కడికి తీసుకొస్తాడు మేస్త్రి అయితే. కంటిన్యూస్గా కలపాలి. అలా కలుపుతూనే ఉండాలి. ఇంకా గ్యాప్ అనేది ఏముండదు. ఎందుకంటే ముగ్గురు కదా, ఫాస్ట్గా చేస్తున్నారు అన్నమాట. ఒక అన్న వచ్చేసి మాకు సిమెంటు అనేసి అన్నీ పైకి అయితే తెచ్చేసి ఇచ్చేస్తాడు. అన్న స్టార్టింగ్లో ఒకసారి అయితే కలుపుతాడు అంతే సిమెంట్ అనేది. తర్వాత తనకు ఏదైనా కిందకి వాళ్ళకి ఏమైనా కావాలంటే లేకపోతే సిమెంట్ తేవాలి అనేసి ఉంటే అన్న అయితే అలా అన్నీ చూసుకుంటాడు. ఇంకా నేనైతే కంటిన్యూస్గా సిమెంట్ అయితే కలిపి సిమెంట్ని కలబంటాము. మాల్ అంటారు లా ఉంది తెలుగులో అయితేనే, అదే మన సైడ్ అయితేనే, తెలుగులో నాకు పెద్దగా తెలియదు. చెన్నైలో అయితే కలవ అయితే అంటారు. అదైతే కంటిన్యూస్గా కలిపేసి మేమైతే ఇద్దరం కలిపి ఇవ్వాలి. ఫుల్గా రకరకాలుగా అడుగుతూ ఉంటారు మేస్త్రీలు అయితేనే, గట్టిగా అనేసి లేకపోతే పలచగా అనేసి, వాటర్ ఎక్కువ ఉండని ఇలాగ అడుగుతూ ఉంటే అందువల్ల కంటిన్యూస్గా అయితే వర్క్ అలా ఉంటూనే ఉంటుంది. అదిగో మొన్న అయితే మేము కట్టాం కదా, చూపించాను కదా ఒక వీడియోలో, అక్కడ చేస్తున్నారు ఎన్నాళ్ళుని. చాలా ఫాస్ట్గా చేస్తారు. అంతే ఫాస్ట్గా మేమైతే మెటీరియల్ ఇవ్వాలి. ఈలోగా హౌస్ ఓనర్ అయితే టీ అయితే తెచ్చాడు. టీతో పాటు బిస్కెట్లు కూడా తెచ్చారు. మొత్తం 6 అయితే ఉన్నాం కదా, 6కి 6 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చారు. టీ ఒలిగిపోయింది ఎందులో. టీ అయితే తాగేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసిన తర్వాత ఇద్దరు మేస్త్రీలోనే ఇంకో 2 హెల్పర్లు అయితే కిందకైతే వెళ్ళిపోయారు. ఈ మేస్త్రి నేను అయితే ఇటువైపు అయితే చేస్తున్నాము. లోపల సైడ్ అయితే చేస్తున్నాం మేమిద్దరమని.
అది రెండు బిట్లు అయితే ఉన్నాయి, అది తినేసేసాలి, టైం అయితే అయిపోతుంది. ఆ రెండు బిట్లు ఆ బిట్టు చేసి ఇంకో బిట్టు ఉంది, ఆ బిట్టు రెండు బిట్లు చేసేస్తే ఫినిష్ అయిపోయినట్టే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మేము చేసింది అయితే లోపల సైడ్ ఆ రెండు బిట్లు ఇది మొత్తం అయితే చేసాం ముగ్గురం కలిపి. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా వర్క్ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని వంటకి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు చికెన్ కర్రీ అయితే వండాను. అత్త మాటలు వండిన కూరలో వండుతున్నాను అనేసి చికెన్ అయితే తెచ్చుకున్నాము. కర్రీ అయితే అయిపోయింది. ఇక తినేసి మళ్ళీ త్వరగా అయితే పడుకోవాలి. మళ్ళీ 5కి 5:30కి అయితే లెగాలి. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.